సాక్షి దినపత్రికలో వచ్చిన కథనంపై రైతు గుదిబండి సుబ్బారెడ్డి ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా సాక్షిలో కథనం ప్రచురించారు. అది పాడైన పొగాకే, పొలానికి ఎరువుగా తొక్కిస్తున్న కంపెనీలు కనికరించలేదు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం స్పందించింది. కర్షకులను దేవుడి రూపంలో ప్రస్తుతం పద్సూరి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆదుకుంటున్నాడు. పొగాకు రైతులకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయటం దేశంలోనే ఇది ప్రత్యేకంగా నిలుస్తుంది. కష్టాల్లో ఉన్న రైతులకు ప్రస్తుత ప్రభుత్వం ధైర్యాన్ని కల్పించింది. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు శ్రమ వృధాపోదు. ఆయన కృషితోనే రైతులు ప్రస్తుతం ఆనందంగా ఉన్నారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. రాజకీయ స్వార్థంతో సాక్షిలో తప్పుడు కథనాలు వడ్డీ వారించడం తగదు అంటూ సాక్షి యాజమాన్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షిలో ప్రచురించిన ఈ కథనంపై రిపోర్టర్ మరియు తప్పుడు కథనం రాయించిన ఆ వ్యక్తిపై సుబ్బారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నేను పండించిన పొగాకు భద్రంగానే ఉంది, ఎటువంటి నేరపాలు చేసుకోలేదు. ఏదైతే వేస్ట్ ఉన్న పొగాకుని దాన్ని ఎరువులో తయారు చేసుకున్నాడు. అది నేరపాలు చేశారండి. కష్టపడి పండించిన పొగాకుని, ఏదైతే వేస్ట్ ఉన్న పొగాకుని నా పొలాన్ని నేను ఎరువు చేసుకున్న దాన్ని దుష్ప్రచారం చేసి తప్పుడు సమాచారం దాకా తప్పుడు వార్తలు చెప్పేసి చేసే మంచి పనిని ఆపడానికి లేనిపోయిన అలిగేషన్ పెట్టేసి ఆటంకపరచడం తప్ప కానీ వేరే ఏమీ లేదు. ఇక్కడ గవర్నమెంట్ పార్టీ ఆలోచన లేకుండా ప్రతి ఒక్క రైతు దగ్గర కొంటుంది. మీ అందరూ చాలా మెచ్చుకుంటున్నాం. గవర్నమెంట్ చేసి ప్రతి పనిని చేసి మంచి పనిని ఇట్లా ఆటంకాలు చేసి ఎవరో ఒకరిని చేసి అడ్డం పెట్టేసి వాళ్ళ మీద కొత్త చల్లటము, చేసి పని చేయకుండా ఆపటం, ఎన్ని చేయడం కరెక్ట్ కాదు. ఇది సౌమ్యం కాదు. ఇది సార్ ఇది ఏం జరిగిందంటే నిన్న అసలు లో గ్రేడ్ అనమాట. దేనికి పనికిరాదు, ఎవరు కొనలేని ఆకది మొత్తం నలుపులు చేలో తెచ్చుకున్నా. అట్టనే నేను ఏం చేశానంటే ఎండలు బాగున్నాయి కదా, ఎండకు మొత్తం స్ప్రెడ్ చేసి కలంలాగా వేసి మా ట్రాక్టర్ ఉంది దాంతో మొత్తం సూర వేసి మొత్తం ఒకసారి పప్పు పెట్టిన ఇక్కడ మొత్తం స్టాక్ పెట్టుకున్నా. అది ఏంది మొత్తం విచిత్రంగా కనిపిస్తుంది కదా, ఏందా పొగాకు ఎట్లా చేసి అని చెప్పేసి. ఇదే రోడ్డు పక్కన ఉండే వేరే వాళ్ళు నిన్న ఎవరు ఇద్దరు వచ్చారు మనకు తెలియదు. వాళ్ళకి ఏం చేస్తాను బాబు అన్నారు. నన్ను ఏం చేసేది నా పనికిన పొగాకు మొత్తం తొక్కుని ఎరువులో తయారు చేసుకున్నాను అని చెప్పినాను. మన మెండలు లోనేవ్వండి, మన సరుకు బాగా లోనే ఉంది సార్. కానీ మీ ఒక్క రోజులే సార్ మా పచ్చడి కలిసి మొత్తం అమ్ముతాను పొగాకు. సార్ 40 లక్షల రూపాయల పొగాకు ఒక రైతు తొక్కేస్తున్నాడంటే పొద్దున చూడాలని బాధేసింది. అంటే ఇది ఏంటి ఎందుకు జరిగింది అని చెప్పి నేను వెంటనే కనుక్కుంటే మన వాళ్ళు విషయం అంతా చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పిందంతా చెప్పారు. అవును సార్. సార్ అది నాకు తెలుసా, అది వాళ్ళు చెప్పగా నాకే చాలా బాగా అనిపిస్తుంది. మన సొంత పని మనం చేసుకుంటే వాళ్ళు ఉక్కిరికరించేసి గవర్నమెంట్ మీద చేసి ఒక మంచి వ్యక్తి మీద ఇట్లా బురద చల్లటం అది ధర్మం కాదు, మంచిది కాదు సార్. సమాజానికే మంచిది కాదు. అది మీ ఒక్క వాళ్ళ దయ వల్ల ప్రతి ఒక్క రైతు ధైర్యంగా వచ్చి అమ్ముకున్నారు పొగాకు. మీరు లేకపోతే ప్రతి ఒక్క రైతు చాలా మంది బాధపడేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో అట్నే కుప్పగా పంట పొగలాగా ఉండేది పొగాకు. మీరు దేవుని రూపంలో వచ్చేసి ప్రతి ఒక్క దగ్గర మీరు ప్రతి ఒక్క రైతుని పిలిచేలా అమ్మిస్తున్నారు పొగాకు. కంపెనీలు నమ్ముకొని కంపెనీలు కూడా రాని పక్షంలో కూడా మీరు వచ్చేసి అందరితో మోటివేట్ చేస్తున్నారు. అది కూడా ఒక సిస్టమ్ ప్రకారంగా షెడ్యూల్ ప్రకారంగా అందరు సీరియల్ ఇచ్చేసి దాని ప్రకారం చేశారు. అసలు మీ యొక్క వ్యవస్థ చాలా సూపర్ అండి. హ్యాండ్స్ అప్ మీకు చెప్పాలంటే. నేను ఒకసారి వచ్చి కలుద్దాం అనుకున్నా కానీ కలపలేదు అట్లాని. కానీ ఇది నిన్న నాది వేస్ట్ పొగాకుని నా పని సొంత నిమిత్తం కోసం నేను చేసుకుంటే ఎవరో ఇట్లా వచ్చేసి ఇట్లా గవర్నమెంట్ మీద చేసి మంచి వ్యక్తుల మీద ఇట్లా చేయడం సబం కాదు, కరెక్ట్ కాదు. అది నేను కూడా ఒప్పుకుంటాను సార్, ఖండిస్తాను. అది అట్లా చేయకూడదు. అది సుబ్బారెడ్డి గారు మొన్న పొద్దున్నే పేపర్లోనేమో ఒక 60 ఆర్టికల్ రాశారు సాక్షి వాళ్ళు. ఏదో రైతులు పార్టీలు చూసి కొంటున్నారు, లేకపోతే వైసీపీ వాళ్ళ
లేకుంటున్నారని వాడు పనిమాలాడు సార్ గలీజ్గా రాశాడు సార్. అలా అలా ఏమైనా జరుగుతుందా మీ ఊర్లో? సార్ ఇక్కడ పార్టీతో సంబంధం లేదు, ఇక్కడ రైతులు ముఖ్యం. మెయిన్ రైతు వేసి ప్రతి ఒక్క చిన్న రైతు, పెద్ద రైతు, మధ్య రైతు, అందరు రైతుల దగ్గర సీల ప్రకారం తీసుకుంటున్నారు. ఇక్కడ పార్టీలతో ఎటువంటి సంబంధం లేదు, అందరు రైతులు అన్ని ఊర్లు కలుపుకొని తీసుకుంటున్నారు. ఇక్కడ ఆఫీస్ అడిగినా కూడా నో రికమెండేషన్, నో ఎక్స్క్యూజ్ చెప్తున్నారు. అది కానీ మీ సిస్టమ్ బాగుంది సార్. ఇది అసలుకి మీరు అసలుకి పార్టీ సంబంధం లేకుండా సొంత మనుషులకు ప్రతి ఒక్క రైతులు కలుపుకొని అందరి దగ్గర తీసుకున్నారు. అది మాకు మెచ్చింది. అది ఇంకోరైతే అందరు పార్టీ చూసుకుంటారు, కానీ మీరు పార్టీ చూసుకోవట్లేదు, రైతు ముఖ్యం అంటున్నారు మాకు. అది మాకు నచ్చింది. మాకు చాలా ధైర్యం ఉంది, ఇవాళ కాబట్టి రేపు అమ్ముకుంటాం, మా సార్ ఉన్నాడు మాకు ఎమ్మటా అని చెప్పేసి అట్లా. సార్ ఇవన్నీ పుకారు రోమర్ సార్. ఇవన్నీ వాళ్ళ లబ్ధి కోసం, వాళ్ళ స్వలాభం కోసం చేసే వ్యక్తుల మీద చేసిన ఇది సార్. ఇదంతా ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.